పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం మెయిన్ రోడ్లో బుధవారం పోలీసులు స్పెషల్ వెహికల్ చెకింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. సైలెన్సర్లు మార్చి నడుపుతున్న వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ మేరకు అదనపు ఎస్పీ రమణమూర్తి, వెస్ట్ డీఎస్పీ అరవింద్ బాబు మాట్లాడుతూ 14 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను ఈ డ్రైవ్ ద్వారా సీజ్ చేశామని అన్నారు. గుంటూరు మన ఇక్కడ లక్ష్మీపురం సెంటర్లో అంటే ఈ మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు డిఫరెంట్గా అంటే మామూలు రెగ్యులర్గా ఆ వెహికల్స్తో పాటు వచ్చిన ఒరిజినల్ సౌండ్ సిస్టమ్ అంటే హార్న్స్ కానీ సైలెన్సర్ బీటింగ్ కానీ దాన్ని ఆల్టర్ చేస్తూ పబ్లిక్లో వెళ్ళేటప్పుడు సడన్గా ఇది ఎవరైనా బస్ స్టాప్లో కానీ లేకపోతే ఎక్కడైనా కొంచెం జనం ఉన్నారని చెప్పినప్పుడు అక్కడికి వచ్చి దీన్ని రైడ్ చేయడము, సడన్గా బ్రేక్ వేయటము, సో మళ్ళీ వెంటనే పికప్ అయి వెళ్ళటం ఇలాంటివన్నీ చేస్తున్నారని కంప్లైంట్స్ మీద ఈరోజు లక్ష్మీపురంలో సెంటర్లో మన వెస్ట్ డిఎస్పీ గారు అరవింద్ గారు, తర్వాత మిగతా ఎస్ఐస్ అందరూ కూడా వెహికల్స్ అన్నీ ఆపి చెక్ చేసి ఈరోజు 14 మోటార్ సైకిళ్ళు, అలాగే హార్న్ చాలా హై డెసిబల్స్ తోటి సౌండ్ ఉన్న హార్న్ కూడా ప్లే చేస్తున్న ఆటోని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో గుంటూరు నగరంలో కానీ ఎక్కడైనా కూడా మోటార్ సైకిల్ కానీ లేకపోతే ఏదైనా 3 వీలర్స్ కానీ వాటికి ఒరిజినల్గా వచ్చిన సిస్టమ్స్ తప్ప దాన్ని ఆల్టర్ చేయకూడదు. అదే కాకుండా ఈ మోటార్ సైకిల్ మీద వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడైనా జనం కనపడ్డప్పుడు వీళ్ళ యొక్క హీరోయిజం షో చేయడానికి అని చెప్పి స్పీడ్గా రావడం, సడన్గా బ్రేక్ వేయటం, తర్వాత మళ్ళీ అది ఇంజన్ రైడ్ చేయడం లాంటి పనులన్నీ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరి మీద కూడా మా ఐజీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు, మా ఎస్పీ గారు సూచన మేరకు వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కోర్టులో ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తాం. ఇది డ్రైవ్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. ఈరోజు మన లక్ష్మీపురంలో, గుంటూరులోని లక్ష్మీపురంలో ఈ ర్యాష్ డ్రైవింగ్ మీద అంటే మనకు సైలెన్సర్స్ చేంజ్ చేసి ఆల్టర్ చేసి సైలెన్సర్స్ చేంజ్ చేయడము, హార్న్స్ చేంజ్ చేయడం, వాటి మీద డ్రైవ్ చేయడం జరిగింది. ఏవేవైతే కంపెనీ నుంచి రాని ఆల్టర్ చేసి సైలెన్సర్స్ ఉంటాయో అవన్నీ బండ్లు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ సెషన్ ఇవ్వడం జరిగింది. ఆటోస్ కూడా ఏదైతే సైలెన్సర్స్ మార్పింటారో వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ సెషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత లేదా పీక్ అవర్స్లో కొన్ని బండ్లు తీసుకొని ఒక రకమైన న్యూసెన్స్ చేయడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడము, అన్నెసరీ అటెన్షన్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండడం అనేది మాకు ఈ మధ్య కంప్లైంట్స్ అనేది రావడం జరిగింది. దాని మీద ఇట్లాంటి రెగ్యులర్ డ్రైవ్స్ చేస్తూ ఉన్నాము. అలాగే ప్రతిరోజు ఈవినింగ్ అవర్స్లో కాలేజెస్ అయిపోయిన తర్వాత లేదా కాలేజెస్ స్టార్టింగ్ అప్పుడు, అలాగే పీక్ అవర్స్లో ఎటువంటి ఈవ్ టీజింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఉమెన్కి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవ్ టీజింగ్ మీద కూడా డ్రైవ్స్ చేస్తూ ఉన్నాము. వీటన్నిటితో పాటు మా ఐజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద, మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో గంజాయి మీద పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా గంజాయిలో విస్తృతంగా తనిఖీలు చేపడుతూ ఉన్నాము. ఖచ్చితంగా అన్ని వెహికల్స్ నాకాబందీలు చేస్తూ ఉన్నాం. నాకాబందీలో ప్రతి వెహికల్ చెకింగ్ ఏరా మేము చేసే ప్రతి యాక్ట్ వెనకాల ఖచ్చితంగా గంజాయిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశం కూడా మేము చేస్తూ ఉన్నాము. వాటితో పాటు ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్తో పాటు అవేర్నెస్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు సంకల్పం అనే ప్రోగ్రాము ఎస్పీ గారు గంజాయిని నిర్మూలించడానికి, గంజాయి మీద అవేర్నెస్ ఇవ్వడానికి గురించి సంకల్పించిన ఈ సంకల్పం అనే ప్రోగ్రామ్ను మాస్టర్ మైండ్స్ కాలేజ్ బాడీపేటలో చేయడం జరిగింది. ఈ సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్ బేసిస్లో కాలేజెస్లో అందరికీ అన్నింటిని విజిట్ చేస్తూ స్టూడెంట్స్కి గంజాయి తాలూకు నెగిటివ్ థింగ్స్, చట్టపరంగా వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందులన్నీ కూడా చెప్తా ఉన్నాము. ప్రతి ఒక్క చర్యని ఈ గంజాయిని కంట్రోల్ చేయడానికి, అలాగే గుంటూరు టౌన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి న్యూసెన్స్ లేకుండా, ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడం గురించి మేము చర్యలు చేపడతా ఉన్నాము. దాని గురించి మా ఐజీ గారి ఇన్స్ట్రక్షన్స్, ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద మేము పనిచేస్తూ ఉన్నాము. ధన్యవాదాలు.